ఇరాన్ విషయంలో ట్రంప్ అంచనాలు తప్పడానికి తన చుట్టూ ఉన్న బృందమే కారణమని వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భావిస్తున్నారట. ఇది తాజాగా ఇరాన్ అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. ఇరాన్తో యుద్ధం మొదలైన రోజు ఆ దేశ సుప్రీం లీడర్ మృతి చెందాడు. దాంతో అక్కడ పాలనా వ్యవస్థ కూలిపోయి తమ అనుకూల ప్రభుత్వం ఏర్పడుతుందని అమెరికా భావించింది. కానీ అలా జరగలేదు. తమ మిలిటరీ శక్తి ముందు ఇరాన్ నిలబడలేదన్న అంచనాలు తప్పినాయి. దాంతో యుద్ధం ముగింపు కోసం అగ్రరాజ్యం మల్లగొల్లాలు పడుతుంది. ఈ నేపథ్యంలో యుద్ధం గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ నుంచి సరైన సమాచారం అందడం లేదన్న వార్తలు వస్తున్నాయి. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్గెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ ఇస్తున్న వివరాల మీద జేడీ వాన్స్ ఆందోళన వ్యక్తం చేసినట్టు ఇంటర్నేషనల్ మీడియా చెబుతోంది. ఇరాన్ సైనిక శక్తిని భారీగా దెబ్బతీశామని, అమెరికాలో ఆయుధ నిల్వలు మెరుగ్గానే ఉన్నాయని పీట్ హెగ్సెత్, కెయిన్ చేస్తున్న ప్రకటన మీద జేడీ వాన్స్ అనుమానాలు వ్యక్తం చేశారని మీడియా కథనాలు చెప్తున్నాయి. అధ్యక్షుడికి ఇస్తున్న సమాచారం మీద అంతర్గత సమావేశంలో వాన్స్ పదే ప్రశ్నలు వేశారట. అమెరికా దగ్గర కీలక క్షిపణి నిల్వలు తగ్గిపోతున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో నిల్వల తరుగుదలను తక్కువ చేసి చూపిస్తున్నారని వాళ్ళని అడిగాడట. భవిష్యత్తులో రష్యా, ఉత్తర కొరియా, చైనాలతో ఏమైనా ఘర్షణలకు ఎదుర్కోవాల్సి వస్తే ఈ క్షిపణి నిల్వల కొరత తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చంటూ వాన్స్ ఆందోళన వ్యక్తం చేశారట. ఈ మేరకు సంబంధిత అధికారులను పేర్కొంటూ అంతర్జాతీయ మీడియా తన కథనంలో రాసుకొచ్చింది. హెగ్సెత్, కెయిన్ అధ్యక్షుడిని తప్పుదోవ పట్టించారని ఆరోపించకుండా వాన్స్ తన భయాల్ని మాత్రం వ్యక్తం చేశారని చెప్పుకొచ్చింది.